తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అయితే సంబరంగా జరుగుతున్నాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఉగాది పురస్కరించుకొని రాష్ట్రంలోని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తే మొత్తం రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఉదయాన్నే ఉగాదిని పురస్కరించుకొని భక్తులంతా ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కమిటీ అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ భక్తులను కంట్రోల్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా దేవస్థానం అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు ఇక్కడ బారులు తీరారు. అయితే భక్తులకు సంబంధించి వాళ్ళు ఉగాది ఎలా జరుపుకుంటారు, ఉగాది వేడుకలను ఎలా చేసుకుంటారు అనే విషయాలను ఒకసారి భక్తులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది అంటే కొత్త సంవత్సరం, అందరికీ కొత్త సంవత్సరంలో అందరూ కొత్తగా మంచిగా ఉండాలని ఉగాది జరుపుకుంటారు. జాతకాలు అని చూసుకుంటారు. కొత్త జాతకాలు ఎట్లా ఉంది ఈ సంవత్సరం మొత్తం. ఇక మామూలుగా పచ్చడి చేసుకుంటారు. తీపి, ఒగరు, మామూలుగా చేదు, ఇట్లాంటి ఒక 6 రకాలు ఉంటాయి. దాంతో ఒక పచ్చడి చేస్తారు. వేప పువ్వు, మామిడికాయ, దాంట్లో బెల్లము, కొబ్బరి ఇలా కలిపేసి చింతపండు దాంతో పులుసు దాంతో చేసి మంచిగా పచ్చడి చేసుకొని ఉగాది జరుపుకుంటాం. టెంపుల్కి మనం ఎప్పుడు వస్తుంటాము, పెద్దమ్మ టెంపుల్కి. చాలా బాగుంటుంది. చాలా మహిమగల తల్లి. మంచి జరుగుతుంటుంది తల్లిని కొలుచుకోవడం వల్ల. అందుకని ఎప్పుడు వస్తుంటాం పెద్దమ్మ గుడికి. టెంపుల్కి వచ్చినాం మేము. ఇప్పుడు ఇక్కడ అయితే ఫుల్ జనాలు ఉన్నారు. కొంచెం ఇబ్బంది ఉంది, పర్లేదు. దేవుడి గురించి అంత రిస్క్ తీసుకోకపోతే ఏంది చెప్తా. అందుకని అందరికీ మీ టీవీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, ఉగాది శుభాకాంక్షలు చెప్తాను. ఇప్పుడు తెలంగాణ ఇక్కడ కాబట్టి మనము ఇక్కడ పద్ధతిలోనే చేసుకుంటాము, ఆంధ్ర కాదు కదా. అందుకని తెలంగాణ ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి ఫస్ట్ పచ్చడి అవన్నీ ఇంట్లో పూజలు అవన్నీ అయిపోయినాక టెంపుల్కి వచ్చేసినాం. భక్షాలు అవి ఇవి చేస్తాం కదా అక్కడ, అందుకని. ఓకే, హ్యాపీ ఉగాది అండి. మేము ఎట్లా జరుపుకుంటాం మామూలుగా ఉగాది అండ్ వేప పూలు అండ్ మ్యాంగో, కొత్త చింతపండు, అంటే కొత్తగా ఏవేవి అన్ని పంటలు ఏవేవి వస్తాయో దాన్ని అన్ని మొత్తం మిక్సింగ్, బెల్లం అన్నీ కలిపి ఒక పచ్చళ్ళలాగా తయారు చేస్తాము. మళ్ళీ స్పెషల్ అంటే ఈ ఉగాదికి బొబ్బట్లు తయారు చేస్తాము. పులిహోర, వడ, గారె అవన్నీ చేసుకొని పూజ చేసుకుంటాం అంతే. ప్రతిసారి ప్రతి ఇయర్ టెంపుల్కి వస్తాం అంతేనండి. ఉగాది అంటే పచ్చడి చేస్తాము, భక్షాలు చేస్తాం, పులిహోర చేస్తాం. ఉగాది అంటే మంచి ఒక కొత్త పండుగ మనకు తెలుగు వాళ్ళకి. ప్రతి సంవత్సరము పెద్దమ్మ గుడికి వస్తుంటాం. ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటాం మేము. చాలా బాగుంటుంది పెద్దమ్మ గుడి అయితే, బాగా రష్ ఉంటుంది. ఉగాది అయితే చాలా మంచిగా అయింది ఈ సంవత్సరం. హ్యాపీ ఉగాది. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతున్నాం. ఉగాదికి అందరూ చుట్టాలు, చెల్లెళ్ళు, అందరూ అన్నయ్యలు, వదినలు అందరూ వస్తూ ఉంటారు. హ్యాపీగా చేసుకుంటాం. కోళ్ళు కోసుకుంటాం, సరదాగా అవసరమైతే గారెలు వేసుకుంటాం. ఎంతో సరదాగా కొత్త బట్టలు కట్టుకొని వేప పచ్చడి తింటూ సరదాగా అందరితో సరదాగా ఉండి కాలక్షేపంగా ఆరోగ్య గడిపోతే చక్కగా చేసుకుంటాం. అందరూ హ్యాపీగా ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా పెద్దమ్మ గుడికి వెళ్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా జరిగింది. హిందువులకి ప్రథమ పండుగ అయిన ఈ ఉగాది సంవత్సరమున రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ వచ్చిన భక్తులకు కానీ నా ప్రగాఢ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ అయ్యి బాగా చేస్తారు. ఇక్కడ స్థాపించిన జనార్దన్ రెడ్డి గారికి, వాళ్ళ కుమారుడికి కూడా మా శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే చాలా హ్యాపీ. ఈ సంవత్సరం అంతా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మంచి ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మాది వెస్ట్ గోదావరి, మొగల్తూరు మండలం. ఎలా జరుపుకుంటారు అంటే సినీ ఇండస్ట్రీలో ఈ ఉగాదికి సంబంధించి సినీ ఇండస్ట్రీలో అసలు ఎట్లా జరుపుకుంటారు? సినీ ఇండస్ట్రీలో ప్రతి పెద్ద సెలబ్రిటీ కూడా తమ హౌసుల్లో చాలా గ్రాండ్గా చేసుకుంటారు. అలాగే ఈటీవీ వాళ్ళు కానీ, మల్లిమాల వాళ్ళు కానీ వీళ్ళంతా చాలా బాగా చేసుకుంటారు. మాకు ఇదొక పెద్ద పండగ. మంచిగా చేసుకుంటాం అన్న. ఇది ఫస్ట్ పండుగ కదా ఇది ఇయర్లో, అందుకే మంచిగా చేసుకుంటాం. టెంపుల్కి వచ్చి మా ఫేమస్ పండుగ అది ఉగాది అంటే పచ్చడి ఫేమస్ కదా. పచ్చడి ఫేమస్, అన్నీ ఇంట్లో చేస్తారు. ఇంకా మేమా మీరు పొద్దున ఏం లేదు, ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తారు.
ఈ చుట్టాలు వస్తూ ఉంటారు, అయిపోయి పండుగ మంచిగా చేసుకుంటూ ఉంటాం అంతే. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మంత్లో 3-4 టైమ్స్ నేను వస్తాయి, గుడి చాలా బాగుంటుంది. ఉగాది మంచిగా జరుపుకుంటాం అందరి ఫ్యామిలీతో కలిసి. అందరికీ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. బాగా చేసుకుంటాం, అంటే ఎట్లా టెంపుల్కి వస్తారు? టెంపుల్కి వస్తాము ఎవరీ మార్నింగ్ లేచి. అంటే మమ్మీ తెలుగుకి డాడీ సంబంధించి ఫస్ట్ పండుగ కదా, చాలా మంది పచ్చడి చేసుకొని మీరు ఎట్లా చేసుకుంటారు? మార్నింగ్ వెళ్తాము టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో పచ్చడి తీసుకొని మమ్మీ డాడీ బ్లెస్సింగ్ తీసేసుకొని ఇక ఈ ఇయర్ మంచిగా హ్యాపీగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలని చెప్పి మొక్కుకొని వస్తాం. అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. रायबरेली लखनऊ से, और पहली बार माता जी के मंदिर आया हूँ. मुझे बड़ा अच्छा लग रहा है यहाँ के. काफ़ी आनंददायी क्षण है मेरे लिए ये. कितने साल से तुम्हारा है? मैं यहाँ पहली बार आया हूँ इस मंदिर में. हालांकि हैदराबाद में 2 बार से आ रहा हूँ. हैदराबाद मुझे अपने घर जैसा ही लगता है. आपका सस्ता मंदिर में फर्स्ट टाइम आया हूँ. राणा भाई मुझे लेके आए हैं. आइए इधर, ये मेरे दोस्त राणा भाई. और बहुत अच्छा लग रहा है मुझे यहाँ के, और काफ़ी आनंददायी है और संतोषपूर्ण. मतलब मैं ये कह सकता हूँ कि आई एम फीलिंग वेरी प्लीजेंट आफ्टर कमिंग एंड फुलफिल्ड. या Where are you from? आई एम फ्रॉम लखनऊ, स्पेशली फ्रॉम रायबरेली. Okay. या लखनऊ नॉर्थ. Okay. Hi guys, first of all the Pallavi TV viewers, very happy Ugadi. I'm feeling very happy to coming here and feeling blessed in front of Peddamma Gudi. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ తొలి పండుగ అంటారు కదా. Of course, తెలుగు రాష్ట్రాల్లో ఇది తొలి పండుగ. మనకు నూతన సంవత్సరం శ్రీ విశ్వవాసు సంవత్సర శుభాకాంక్షలు. అప్పుడప్పుడు వస్తుంటా టెంపుల్కి, బట్ యూనో ఇట్స్ మై ఫేవరెట్ గాడ్, సో దట్స్ వై ఐ కమ్ హియర్ అండ్ ఐ ఫీల్ ఆల్వేస్ బ్లెస్డ్. Of course, it's a wonderful experience to being with my friends here, and I brought my friends and he has come from UP and I brought him here and he is also feeling very happy to hear. చూశారు కదా, భక్తులు అయితే చాలా సంతోషంగా పండుగను జరుపుకుంటున్నాము. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు సంవత్సరానాదిగా ఉగాదిగా చెప్పుకుంటారు. ఈ తెలుగు తొలి పండుగగా చెప్పుకునే ఉగాదిని చాలా సంతోషంగా జరుపుకుంటాము. ఉదయాన్నే ఇటు టెంపుల్కి వచ్చి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే పచ్చడి తాగి వెళ్తామని కూడా భక్తులు చెప్తున్నారు. ఏదేమైనా సంతోషంగా ఉగాదిని పురస్కరించుకొని అయితే ఇటు ఆలయాలు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు. ఇక జూబ్లీ హిల్స్ ఆలయంలో పరిస్థితి అయితే ఇది.